2021 కోవిడ్-19 టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ఒక స్పెషల్ కమిటీని స్టార్ట్ చేసింది. అదే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ. ఈ కమిటీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డ్రాఫ్ట్ ని తీసుకొచ్చింది. అదే ఓల్డ్ పాండమిక్ ట్రీటీ. ఈ ట్రీటీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే నెక్స్ట్ టైం పాండమిక్ వచ్చినప్పుడు వరల్డ్ మొత్తం కలిసి రెడీగా రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. రిచ్ కంట్రీస్ కి మాత్రమే కాదు, ప్రతి కంట్రీకి ఈక్వల్ గా సపోర్ట్ ఉండాలి. ఇక ఈ ట్రీటీలో ఇంకా ఏమేం చెప్పారో చూద్దాం. WHO కి లాక్డౌన్స్ ఆర్ వ్యాక్సిన్స్ కంపల్సరీ చేయడానికి పవర్ ఉండదు. అంటే WHO చెప్పిందే అందరం ఫాలో అవ్వాలి అన్న రూల్ లేదు. మనం హ్యూమన్స్, ఎనిమల్స్, ఎన్విరాన్మెంట్ అన్నిటిని ఈక్వల్ గా చూడాలి. ఈ మెథడ్ ని వన్ హెల్త్ అప్రోచ్ అని అంటారు. ఇలా చూస్తే డేంజరస్ డిసీజెస్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎనిమల్స్ నుండి హ్యూమన్స్ కి వచ్చే డిసీజెస్ ని అంటే జునోటిక్ డిసీజెస్ ని ఎర్లీగా గుర్తించి ప్రివెంట్ చేయాలి. తర్వాత వ్యాక్సిన్స్, టెస్ట్ కిట్స్, మెడిసిన్స్ ఇంకా ఇవన్నీ అందరూ యూజ్ చేయడానికి ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ రిలేటెడ్ డేటా షేర్ చేసే కంట్రీస్ కి ప్రయారిటీ ఇవ్వాలి. అలానే పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి ఫస్ట్ గా హెల్ప్ చేయాలి. అందరికీ హెల్త్ సమస్య వచ్చినప్పుడు ఈక్వల్ సపోర్ట్ ఉండాలన్నదే దీని యొక్క మెయిన్ ఎయిమ్. దీన్నే హెల్త్ ఈక్విటీ అంటారు. ఇంకా వ్యాక్సిన్స్ ని లోకల్ గా తయారు చేయాలి అంటే డెవలప్డ్ అండ్ రిచ్ కంట్రీస్ వాళ్ళ టెక్నాలజీ ఇంకా నాలెడ్జ్ ని షేర్ చేయాలి. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూచర్ పాండమిక్స్ కి మనీ అండ్ రిసోర్సెస్ రెడీగా ఉండాలి. దీనికోసం ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ ని కూడా ప్లాన్ చేశారు. ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ ట్రీటీ ఒక మంచి స్టెప్. నెక్స్ట్ పాండమిక్స్ లో ప్రతి కంట్రీ సేఫ్ గా ఉండాలి, అందరూ కలిసి పని చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బై బై.